కేంద్రం తీసుకొచ్చిన 3 కొత్త చట్టాలు అమలు నిలిపివేయాలన్నారు మాజీ ఎంపీ సీనియర్ న్యాయవాది వినోద్ కుమార్. కొత్త చట్టాల్లో కొన్ని క్రూరమైన నిబంధనలు ఉన్నాయన్నారు. చాలా సెక్షన్లలో ఫుల్ స్టాప్, కామా కూడా మార్చలేదన్నారు. పోలీసులకు వెసులుబాటు కలిగించే విధంగా కేంద్రం కొత్త చట్టాలను రూపొందించారన్నారు. ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిం భవన్లో కొత్త న్యాయ చట్టాలపై చర్చ జరిగింది. కొత్త చట్టాల అమలు తీరుపై మాట్లాడారు రిటైర్డ్ జడ్జి నారాయణ. అదే మాట్లాడుతున్నారు అమిత్ షా గాని వీళ్ళు మాట్లాడేది. నువ్వు ఏం చేస్తే ఒక పేర్లు మార్చడం తప్పితే దాదాపు 80-90% ఆఫ్ ది సెక్షన్స్ వెర్బాటం కామా ఫుల్ స్టాప్ తప్పితే గదే సెక్షన్ కట్ అండ్ పేస్ట్ తీసుకొచ్చి పెట్టారు. ఇది 302 ఉంటే ఇది ఇంకో సెక్షన్ 124A ఉంటే 153 ఆ సెక్షన్లు మార్చిండ్రు. ఈ చట్టాల పేర్లు మార్చిండ్రు. ఇంకా కొన్ని క్రూరమైనటువంటి తీసుకొచ్చిండ్రు. అంటే చెప్తున్నా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎలక్ట్రానిక్ అవన్నీ కూడా ఉపయోగించుకోవడం తప్పేం లేదు. తర్వాత అన్నిటికంటే ఈ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఏదో కొత్తగా మార్చిన ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గత 160 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నోసార్లు మార్పులు జరిగినాయి. వాళ్ళు ఏదో కొత్తగా చేస్తూ ఉంటున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో మారింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఇప్పుడు ఎలక్ట్రానిక్ లేకపోతే కొత్త ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చుకున్నాం. మనం కొత్తగా మార్చింది ఏం లేదు. వి వేర్ ఆల్ అలాంగ్ అప్డేటింగ్ అవర్ యాక్ట్స్. ఇప్పుడు ఏదో కొత్తగా స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలకి మొదటిసారి మార్చినట్టు చెప్తున్నాడు ఈ మోడీ గారు. ప్రతిసారి ఏది డెవలప్మెంట్ ఉంటే అది మార్చినాం. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు 376 రేప్ సెక్షన్ ఒకటే ఉండే. ఇలా ABCDEFGHIJ దాకా పోయింది. ఎన్ని పోయినాయి సార్ నారాయణ సార్? 376 IJH దాకా పోయింది. 376 నేను ప్రాక్టీస్ చేసిన అప్పుడైతే ఓన్లీ 376 ఉండే. దాన్ని ఎన్నో తీర్లు అయినాయి. ఇప్పుడు హాస్పిటల్లో ఒక డాక్టర్ ఒక నర్సు పట్ల ప్రవర్తించే దానిపైన, ఒక హెడ్ మాస్టర్ ఒక టీచర్ పట్ల ప్రవర్తించిన దాని మీద, ఒక టీచర్ ఒక విద్యార్థి పైన ప్రవర్తించేటువంటి వైఖరి పట్ల 376 అన్ని రంగాల్లో పట్ల అది మార్పులు జరిగింది. ఏదో వీళ్ళే ఇప్పుడే మార్చినట్టు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసింది జస్ట్ కాస్మెటిక్గా కొన్ని చేర్పులు మార్పులు చేసి మెయిన్ యాక్ట్స్కి ఆ పేర్లు మార్చేది తప్పితే అంతకంటే గొప్పగా ఏం చేయలేదు. ఈ పేర్లనే మన హక్కు, రాజ్యాంగం ఆర్టికల్ 348 కింద ఇచ్చినట్టు మన హక్కు ఏదైతే ఉన్నదో ఆ హక్కును కాలరాసే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి దీన్ని సవరించవలసిన అవసరం ఉంది. దీన్ని మీరు ఆపండి. జూలై 1 నాడు మీరు ఏదైతే అపాయింటెడ్ డేట్ పెట్టినరో జూలై 1 నుండి అమలు అవుతుందని చెప్పారో దాన్ని వాయిదా ఏమని చెప్పి నేను 12th జూన్ నాడు మన అమిత్ షా గారికి అదేవిధంగా మరి లా మినిస్టర్ గారికి లేఖ రాశాను. నేను రాసిన తర్వాత కూడా చాలామంది రాశారు. తర్వాత మన వేణు గారు కూడా దాన్ని పత్రికల్లో చూసి మరి నాతో మాట్లాడడం, మనం ఇలాంటి సమావేశం పెడతామని చెప్పి వారు చెప్పడం ఒక మంచి మరి ఒక ఆలోచనతోని వారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం వారు నేను అభినందిస్తూ, నా రిక్వెస్ట్ ఏంటంటే మరి న్యాయవాది మిత్రులున్నారు ఇక్కడ, మనం కొంచెం లోతుగా పరిశీలించవచ్చు ఈ సెక్షన్స్ మీద. ఒక్కొక్కటి క్లాజ్ బై క్లాజ్ వీ కెన్ డిస్కస్. సో ఐ రిక్వెస్ట్ ది బార్ అసోసియేషన్ మెంబర్స్ హు ఆర్ ప్రెజెంట్ హియర్ టు టేకప్ ఇట్. అండ్ మీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎవరు కూర్చొని మరి చూడాలి. నేను మా కాలంలో ప్రొఫెసర్గా పనిచేసేటువంటి మరి ఎవిడెన్స్ యాక్ట్ చెప్పేటువంటి వార్తను కూడా నేను చాలా సుదీర్ఘంగా ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి లోతుపాతుల గురించి కూడా మరి సెక్షన్ బై సెక్షన్ ఇవన్నీ చెప్తే మీకు అందరు కూడా అంత పెద్ద ఆసక్తి ఉండదు. కాబట్టి నేను ఆ లోతుపాతులకు పోవడం లేదు మిత్రులారా. మరి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా చాలా విషయాలున్నాయి. మరి ఇంతకుముందు చెప్పినట్టు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చిన మీకు నేను, అందరికి అర్థం కావాలి. కానీ మరి సీజర్ ఏదంటే అది వచ్చి సీజ్ చేసేటువంటి అధికారం కూడా పోలీస్ అధికారులకు ఇచ్చారు. అది కూడా కరెక్ట్ కాదు. ప్రైవసీ మీద చాలా దెబ్బ కొట్టారు. ప్రైవసీ అనేది మానవ హక్కు, అది మనది. ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. దాన్ని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పుడు 3 నుంచి 7 సంవత్సరాల శిక్ష ఉన్న కేసులన్నిటికీ వర్తింపజేస్తుంది ప్రభుత్వం ఈ చట్టాల ద్వారా. ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ చేస్తున్నావు, నువ్వు ఫోన్ చేస్తే నేను ఎక్కడున్నా చేస్తున్నావు. కానీ ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతున్నది, దీంట్లో జాప్యం జరుగుతున్నది. ఈ సిస్టమ్ అసలు ఇది ఫెయిర్ కాదు, అసలు యాక్సెసిబులే కాదు ప్రజలకు. ఏదైతే ఉద్దేశం నువ్వు చెప్తున్నావో, పార్లమెంట్ సాక్షిగా చెప్పినావో అమిత్ షా, అది తప్పు. అది సెల్ఫ్ సర్టిఫికేట్ అది. సో అలాగే ఇంకొక ప్రావిజన్ ఉంది, సాలిటరీ కన్ఫైన్మెంట్.
శిక్ష 3 ఏళ్ళు వేయచ్చు, 7 ఏళ్ళు వేయచ్చు, యావజ్జీవకాల శిక్ష ఉంది, రకరకాల శిక్షలు ఉన్నాయి కదా. సాలిటరీ కన్ఫైన్మెంట్ కూడా ఒక శిక్షగా పేర్కొన్నది దీంట్లో. సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే వ్యక్తిని ఒక్కనే పెడతారు, చీకట్లో పెట్టే అవకాశం ఉంటుంది, ఎవరితో మాట్లాడాడు. ఇది తప్పు. యునైటెడ్ నేషన్స్ మండేలా ప్రిజన్ రూల్స్ అని వచ్చినాయి. మండేలా 27 ఏళ్ళు ఉన్నాడు జైల్లో. ఆయన పడ్డ బాధలన్నీ ఆయన అందరికి చెప్పినాడు, పుస్తకాలు రాశాడు. సాలిటరీ కన్ఫైన్మెంట్లో కూడా పెట్టారు ఆయన్ని. సాలిటరీ కన్ఫైన్మెంట్లో పెడితే సైకోసిస్ వస్తుంది, మనిషి సైకాలజికల్గా చాలా ఎఫెక్ట్ అయ్యి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఇది రద్దు చేయాలని యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాలకు విజ్ఞప్తి చేసింది. సాలిటరీ కన్ఫైన్మెంట్ను రద్దు చేయమని యునైటెడ్ నేషన్స్ చెప్తే నెల్సన్ మండేలా లాంటి గొప్ప వీరుడు ఆయన అనుభవాలు చెప్పి ఆయన ఒక పేరు మీద ఒక ప్రిజన్ రూల్స్ వస్తే ఆ రూల్స్ భిన్నంగా యునైటెడ్ నేషన్స్ గైడ్ లైన్స్ భిన్నంగా సాలిటరీ కన్ఫైన్మెంట్ పెట్టారు. ఇది అన్యాయమైన విషయం కాదా? లేకపోతే 5,000 గుద్దితే 10,000, పారిపోతే ఇంత, ఆడ నిలబడితే ఇంత, చాలా ఇచ్చారు. ఇవన్నిటిని కూడా చూస్తే మొత్తం ప్రజల నుంచి పైసల్ని ఎట్లా తీసుకురావాలి, ఎట్లా ముక్కుపిండి వసూలు చేయాలి, ముఖ్యంగా పేదల్స్, హ్యాకర్స్, చిన్న వాళ్ళు, వీళ్ళన్నిటిని ఎలా దోచుకోవాలి, వీటన్నిటి మీద దృష్టి పెట్టారు తప్ప, అంటే ఈ రకంగా కూడా ఈ చట్టాల పేరుతోటి ప్రజల నుంచి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి ప్రభుత్వానికని ఆలోచించారు తప్ప ఈ దేశంలో ఉన్న చట్టాలు ప్రజల మార్పు గురించి వాళ్ళకు శిక్షించడం కోసం కాదు, మరొకసారి అన్యాయం జరగకుండా, మరొకసారి నేరం జరగకుండా ప్రజల్ని మంచి మార్గం వైపు మలచడానికి, లేదా ఈ దేశంలో ఉన్న నిజమైన బాధితులకు న్యాయం జరగడానికి ఆలోచించలేదు. ఇవాళ ఐపీసీ సెక్షన్లో మొట్టమొదటిసారి ఉంటుంది బుక్ తెరవంగానే, ఇవాళ మా చట్టాలలో మొదటిసారి ఉంటుంది బుక్ పేజీలో. అదేంటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదని. కానీ ఇవాళ ఈ బిఎన్ఎస్ యాక్ట్లో ఎన్కౌంటర్ల గురించి, లాకప్ డెత్ల గురించి ఎలాంటివి లేవు. ఇప్పటికే మన జడ్జి గారు చెప్పారు, రిటైర్డ్ జడ్జి గారు, దానికి 15 రోజుల పోలీస్ కస్టడీ వాళ్ళు 90 రోజులకు పెంచారు. అంటే 90 రోజుల్లో పోలీసులకు ఎప్పుడు ఆలోచన వచ్చినా, ఇంకేం జరిగినా ఆయన తీసుకొచ్చి లాకప్లో వేసి 4 దాన్ని ఆయన కావాల్సిన వస్తువు ఏదైనా చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ చట్టాలు ఉన్నాయి, దీని మీద ఆలోచించాలి. దీని మీద ఆలోచించి ఇలాంటి ప్రజలకు అన్యాయం చేసే, నష్టం జరిగే సెక్షన్లను మార్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసే ప్రయత్నాన్ని రాజకీయ పార్టీలు, సామాజికవేత్తలు, న్యాయవాదులు అందరూ కూడా ఆ వైపుగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, పార్లమెంట్లో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ ఆ బిల్లు లోపల కొన్ని ఆబ్జెక్షన్స్ రేజ్ చేసి మళ్ళీ పార్లమెంట్కు సబ్మిట్ చేయడం జరిగింది. స్టాండింగ్ కమిటీ రేజ్ చేసినటువంటి ఆబ్జెక్షన్స్ని ఎవరిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా డిసెంబర్ 2023 రోజు ఈ బిల్ అనేటువంటిది పాస్ చేస్తున్నప్పుడు స్టాండింగ్ కమిటీ ఆబ్జెక్షన్స్ ఉన్నాయి, దీని మీద డిబేట్ చేయాలని చెప్పి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఆబ్జెక్షన్ చెప్తే సింపుల్గా 144 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ఈ బిల్లును పాస్ చేయడం జరిగింది. అయితే సభికల ముందు మరి నేను ఒక విషయం మీ ముందు పెడతా ఉన్నాను. నేను రైతులు అడగలేదు, రైతు చట్టాలు వచ్చినాయి. రైతు చట్టాలు వచ్చిన తర్వాత ఆ చట్టాల వల్ల మాకు రైతులకు నష్టం జరుగుతుందని చెప్పి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా దాన్ని వ్యతిరేకించి ప్రొటెస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఆ చట్టాలను, ఆ 3 చట్టాలను వెనక తీసుకోవడం జరిగింది. మరి ఇండియన్ పినల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దీని లోపల మార్పులు జరగాలి, కొన్ని అమెండ్మెంట్స్ రావాలి అని ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జిలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద జ్యూరిస్టులు ఏదైతే యూనివర్సిటీలలో చదువు చెప్తున్నటువంటి ప్రొఫెసర్లు కానీ, న్యాయ కోవిదులు కానీ ఎవరు కూడా ఈ గవర్నమెంట్ని అడగలే. ఈ గవర్నమెంట్ను మరి ఈ మార్పులు చేర్పులు చేయమనేటువంటి గవర్నమెంట్ని ఎక్కడ కూడా అడగలే. అడగకపోయినా కూడా సమూలంగా అందులో మార్పులు అనేటువంటిది తీసుకొచ్చింది. దానికి సరైనటువంటి డిబేట్ అనేటువంటిది మరి జరగలేదు. ఆ డిబేట్ జరగలేదు కాబట్టి అయ్యో మీరు అప్పుడే మాట్లాడదుండే కదా, ఇప్పుడే మాట్లాడదుండే కదా, ఏం చేశారు అంటే వాళ్ళ న్యాయవాదులకు టైం ఉండదు. పొలిటికల్ పార్టీలు ఎలక్షన్ ఇయర్లో బిజీ ఉన్నాయి. బిల్లు పెట్టారు, బిల్లు కొట్టేశారు. రేపు దాని పర్యవసానం, రేపు దాని యొక్క ఇబ్బందులు సమాజం మీద పడితే మరి ఎట్లా అనేటువంటి దాని మీద